ఇక జోష్‌లో ఆర్టీసీ అంట. ఆర్టీసీకి దసరా బోనంజా 110 కోట్ల ఆదాయం దక్కినట్లు వెల్లడి అంట. మొత్తానికైతే ఒక 2 రోజుల ముందు నుంచి ఆర్టీసీకైతే విపరీతమైన లాభాలైతే రావడం జరిగింది. ఏది పండగ ముందు సీజన్ నుంచి. చాలామంది ఊర్లలోకి గూడా వెళ్ళడం జరిగింది. దట్టు మళ్ళీ పండుగలు అనంగానే మళ్ళీ ఆర్టీసీ సిబ్బంది ఇక ఛార్జీలు పెంచడం ఎలాగో మనకు తెలిసిందే. సో, దాని మీద ఇక రూ. 10 నుంచి కిలోమీటర్ల నుంచి కిలోమీటర్లు పెరిగే కొద్దీ రూ. 50 వరకు కూడా పెంచడం జరిగింది. సో, అట్లా ఇప్పుడు ఇవాళ ఎన్నో తారీఖు? 5వ తారీఖు. 7వ తారీఖు వరకు కూడా దాన్ని పెంచడం జరిగింది. ఎందుకంటే ఊళ్ళకైతే ఎవరైతే ఊళ్ళకు పయనమయ్యారో వాళ్ళు మళ్ళీ తిరిగి పట్టణం రావాలంటే వాళ్ళ టైం పడుతుంది కాబట్టి ఈ టైంను పొడిగించినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. దాంట్లో భాగంగానే ఆర్టీసీకి కూడా ఆదాయం వచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఇక బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా టీజీఎస్ఆర్టీసీకి 110 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈసారి 7,754 ప్రత్యేక బస్సులు నడపాలని తొలుత నిర్ణయించినప్పటికీ ఆశించిన మేర ప్రయాణికులు లేకపోవడంతో 5,300 వరకు మాత్రమే తిప్పినట్లు అధికారులు వెల్లడించారట. ప్రత్యేక బస్సుల్లో ఈసారి 50% వరకు అదనపు ఛార్జీలు వసూలు చేశారు. గతేడాది ఇదే సీజన్లో 6,300 ప్రత్యేక బస్సులు నడపగా 114 కోట్ల ఆదాయం వచ్చిందట. గతేడాదితో పోలిస్తే ఈసారి సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉందని కొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారట. తిరుగు ప్రయాణానికి సంబంధించి 5న 6వ తేదీల్లో రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపించాలని సంస్థ నిర్ణయించిందట. సో, మొత్తానికైతే 7,700 బస్సులు పెడితే దాంట్లో ప్రయాణికులు తక్కువ ఊళ్ళకి వెళ్తున్నారని గమనించి 5,300 బస్సుల వరకే తిప్పినట్లు తెలుస్తూ ఉన్నది మనకు. మళ్ళీ దాంట్లో ఎవరైతే ఊళ్ళకి వెళ్తారో కొంతమంది ఊళ్ళకి కూడా వెళ్ళలేదంట. చాలా తక్కువ మంది ప్రయాణించినట్టు కూడా గుర్తించారంట. సో, చాలామంది ఈ ఆర్టీసీ బస్సులో పోకుండా కొంతమంది ప్రైవేటు వాహనాల్లో కూడా వెళ్ళినట్టు కూడా వీళ్ళకు అర్థమైనట్టుగా తెలుస్తూ ఉన్నది. దాని ద్వారా కూడా కొంచెం ఆదాయం కూడా తక్కువ వచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సో, మొత్తానికైతే 6వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మొత్తము ఈ ఊళ్ళకి తిరిగి వస్తారు కదా, ఆ 7వ తారీఖు వరకు ఏమైనా సమకూరితే ఇంకొన్ని ఆర్టీసీకి ఇంకొన్ని ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దానికోసమే 7వ తారీఖు వరకు మళ్ళీ ఛార్జీలు పెంచడం జరిగింది.